ఎల్పిఎం ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ మ్యాక్సిమం 1 year ఇచ్చాం రెవెన్యూ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి. మీ దగ్గర అవసరమైతే ఒక జాయింట్ కలెక్టర్ని పెట్టి జాయింట్ కలెక్టర్కి ఇదే బాధ్యత ఇస్తాం. మీరు వాళ్ళని ఎంపవర్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఎవ్రీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో దీనికి ప్రియారిటీ ఇస్తాం. ఎవ్రీ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక స్పెషల్ ఐటమ్గా తీసుకొని అవసరమైతే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫస్ట్ అజెండా ల్యాండ్ ఇష్యూనే తీసుకుందాం. ఈ విధంగా ఈరోజు 4.5 కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ ప్రభుత్వం 5 సార్లు చేశాం. రేపు 4.9 అంటే ఇంకా 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల 100% యు ఆర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్. ఆల్ ల్యాండ్స్ లిటిగెంట్ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఈ నెలలో నెక్స్ట్ మంత్ January 2 నుంచి January 9 కడాను మన చేతల్లో ఉండే పనులు కూడా చిన్న చిన్నవి మనం ఒకటి ఆలోచిస్తున్నాం, అక్కడ రిజల్ట్స్ ఇంకోటి వస్తున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాలు అవన్నీ ఫైనల్ ఇచ్చేయమన్నాం. ఇప్పటికి పెండింగ్ ఉండే పట్టాదారు పుస్తకాలన్నీ ఇచ్చేస్తాం. ఆ తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు సెక్యూరిటీ ప్రెస్ మెడ్రాస్లో ఉంటుంది. ఇక్కడ మన వాళ్ళు అప్డేట్ చేస్తే అక్కడ పోయి ప్రింట్ చేసి మళ్ళా మీకు వచ్చి మీ ఆఫీసులో పెట్టుకొని వాళ్ళు పిలిపించుకొని మీరు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఆస్కరిదేం అంతే, మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారు, ప్రింట్ చేయరు, మీరు అప్డేట్ చేస్తారు. అది సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్కి అవుతుంది. వాళ్ళు ప్రింట్ చేస్తారు, వాళ్ళనే ఆథరైజ్ చేసి కొరియర్ సర్వీస్లో నేరుగా పంపించే అడ్రస్ ఇస్తాం. పాస్పోర్ట్ లాగా ఇంక మీకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు, కొరియర్ సర్వీస్లో వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంక ఈ లిటిగేషన్ ఉండదు. అంటే ఎన్ని టచ్ పాయింట్స్ తగ్గిస్తే అంత బెటర్గా ఉంటుంది. అవసరమైతే రేపు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కొరియర్ సర్వీస్లో పంపిస్తాం, మళ్ళా రమ్మనకుండా. ఇంకొక పక్కన ఇక్కడ చూసినప్పుడు ఆల్ హౌసెస్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఇండ్లు మనం 22A కింద పెట్టాం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అవన్నీ కరెక్ట్ చేసేసి బై January end ఆల్ పొజిషన్ సర్టిఫికెట్స్ అన్ని ఎవరైతే ఇల్లుందో వాళ్ళకి ఇచ్చే బాధ్యత మంది. No 22A. 22A అంటే గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. దీనివల్ల వాళ్ళకి లోన్ రావడం లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కూడా క్లియర్ చేస్తున్నాం. అన్ని ఆల్ 20 years 30 years ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకున్న వాడికి వాళ్ళకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేస్తాం. వాళ్ళు కావాలంటే అమ్ముకుంటారు, వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దట్ విల్ డూ ఇట్. ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు తేవాల్సిన మార్పులు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దీన్ని మీరు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. టైం కూడా చాలా క్లియర్ టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, అది చేయాల్సిన కోరుతూ నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. రిజిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతే 15 నిమిషాలు. పాస్బుక్స్ ఒకసారి ప్లీజ్ కైండ్లీ కలెక్టర్స్ ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో ఒకసారి ముందు చెక్ చేసుకోండి ఇచ్చే ముందు. ఎందుకంటే మనం రీప్లేస్మెంట్ ఆఫ్ పాస్బుక్స్ ఇస్తున్నాం పాతవి కాబట్టి వచ్చి రెడీగా ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి దయవుంచి. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ వైజాగ్ సార్, ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్ విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ 5-6 జిల్లాలు అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ మ్యానిపులేషన్ కానీ
ఇంటర్ఫెరెన్స్గా ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. ఓకే.